ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్లు 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటారు. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండోది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భీమా, ఇవన్నీ కూడా మీ మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినే. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీంట్లో ఇవన్నీ నా గౌరవ మంత్రి గారిని ఒకటే కోరుతున్నది, దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని, అసలు మీరు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్, దాని వాల్యూ ఎంత? బిహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే. అంతకుముందే 2 years ముందు ఉండేది. 25 years లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కాలే మోటార్స్. మీకు కూడా తెలుసు మురళి ఈఎన్సీ గారు, ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్? ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల మోటార్ని 4,000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాను. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మాకు ఇవాళ గవర్నమెంట్లో, మేము గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో, ఏం చేస్తారో, దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు. మధ్యలో గౌరవెల్లి ప్రాజెక్టు దాన్ని ఆపేసాను. అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే, ప్రాణహిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. గౌరవెల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఇంజనీర్స్గా మీరు అడ్వైజ్ చేయాలి. మీరు మీ మాట విన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి. ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు, కొండపోచమ్మ నిండింది, మల్లన్న సాగర్ నిండింది. 10 గండిపేటలంతా కెపాసిటీతో 54,000 ఎకరాలు చేసిండు. దాని కింద ఆలేరు, బస్వాపూర్, భువనగిరిలో మాకంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఫీడర్ ఛానల్ దోతు మీరు ఒక 2 లక్షల ఎకరాలు నీళ్లు వస్తుంది. మొత్తం 97,000 ఎకరాలు చూపించింది మీరు. మళ్ళీ 3rd టీఎంసీకి టెండర్ పిలిచింది, వానికి కూర్చోబెట్టి పని చేపిస్తున్నారు. మన నిజాం సాగర్ లిఫ్ట్ అంటున్నారు. గ్రావిటీతో కిందికి పోయే నీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు మీరు? సో ఐ వాంట్ టు నో పాయింట్. సరే, ఇంత ఖర్చు పెట్టినావు, ఏం చేసావు? వాట్ ఇస్ ద బెనిఫిట్? ఎకరానికి 10-12 వేల రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద. ఎకరానికి 12,000 మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది? ఏం ఆలోచన లేని పనిచేసాం. దీన్ని సెటరేట్ చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్. దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించిన గంధమల్ల రిజర్వాయర్, ఆ 2 ప్రాజెక్టుల నిన్న నీళ్లున్నాయి, ఎక్కడ పోతలేవు. అది నింపి పెడుతున్నారు. ఎక్సెస్ అయితే మళ్ళీ సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్.